పోలింగ్ జరిగిన ప్రాంతాలకు సంబంధించి కేరళలో ఏ రకమైన పరిస్థితి ఉంది? కేరళ ప్రజలు ఎటువైపు చూస్తున్నారు? కేరళ ప్రభుత్వం మారే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం పినరై విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎల్‌డీఎఫ్ ముఖ్యమంత్రిగా ఉన్న పినరై విజయన్ మారే అవకాశం ఉంటుందా? పినరై విజయన్ మారతారా? లేకపోతే అసలు పార్టీ కాదని యూడీఎఫ్‌కి అక్కడి ప్రజలు పట్టం కడతారా? సో వీటన్నిటి మీద మనం ఒక విశ్లేషణ అయితే చేసుకోబోతున్నాం ఇప్పుడు. సో దేశం మొత్తం ఇప్పుడు కేరళ వైపే చూస్తోంది. దశాబ్దాల తరబడి ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ వీటన్నిటి మధ్య ఎల్‌డీఎఫ్ అంటే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో వీటి మధ్యన పోరులో ఈసారి ఎవరు పైచేయి సాధించబోతున్నారు అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. పినరై విజయన్ వరుసగా మూడోసారి చరిత్ర సృష్టించే అవకాశం ఎంతవరకు ఉంది? లేదా కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూడీఎఫ్ పవర్లోకి వచ్చే అవకాశం ఉందా? కేరళ ప్రజల మనసులో ఏముంది? బీజేపీ ఫస్ట్ టైం కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇదే సమయంలో ప్రముఖ సర్వే సంస్థ ఎస్ఏఎస్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయనే చెప్పాలి. కేరళ ఓటర్లను ఈసారి ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు ఏంటి అని ప్రశ్నిస్తే దాదాపుగా ఒక 10 పాయింట్స్ మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, డ్రగ్స్ మాఫియా, ప్రభుత్వంలో ఉన్న అవినీతి అని ఓటర్లు కొంతమంది చెప్తున్నారు. అయితే వీటితో పాటుగా శబరిమల బంగారం చోరీ వ్యవహారం, మతపరమైన ఏకీకరణ, ఇవి కూడా ఎన్నికల మీద ప్రభావం చూపించే అంశాలుగా మనం గుర్తించాలి. అదేవిధంగా కేరళ అనగానే పావర్టీ ఎక్కువగా ఉన్న స్టేట్. ఇక్కడ క్రిస్టియన్ ముస్లిం ఓటింగ్ బ్యాంక్ అనేది ఎటువైపు మళ్ళుతుంది అనేదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. ఎస్ఏఎస్ సర్వే ప్రకారం కేరళ ముఖ్యమంత్రి రేసులో ఎవరు ముందున్నారు అనంటే ప్రస్తుత సీఎం పినరై విజయన్ వైపే 30% మంది మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. పిసిసి చీఫ్ సతీష్ కు 29% మంది మద్దతు లభించినట్టుగా తెలుస్తోంది. అంటే కేవలం 1% తేడాతో వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఇక బీజేపీ నుంచి రాజీవ్ చంద్రశేఖర్ దాదాపు 12% ఓటర్ల మద్దతుతో రేస్లో కూడా ఉండడం ఇక్కడ విశేషం. ఎందుకంటే బీజేపీ ఇక్కడ 12% ఓట్లతో అంటే ఓటర్ల మద్దతుతో రాజీవ్ చంద్రశేఖర్ సో కీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉంటుంది. అంటే 12% ఓట్లనంటే కీలకంగా పార్టీ అధికారంలోకి రావడానికి, ఒక పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ ఓట్ బ్యాంకు కూడా అక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే ఎల్‌డీఎఫ్ కూటమికి 39%, మనం అక్కడ చూస్తున్నాం 39% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు యూడీఎఫ్కి వచ్చేసరికి దాదాపుగా 37 నుంచి 38% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేరళ భవిష్యత్తును నిర్ణయించబోయేది కేవలం 14 నియోజకవర్గాలు మాత్రమే. ఆ 14 చోట్ల ఎవరైతే మెజార్టీ సాధిస్తారో వాళ్లే కేరళ గడ్డపై జెండా పాతబోతున్నారు అని చెప్పి. సీట్ల అంచనా 3 నుంచి 4 వరకు ఉంటుంది. సీఎం రేస్లో సపోర్ట్ ఎక్కువగా ఉంది, 12%. బీజేపీ ప్రాబల్యం 3 నుంచి 4 స్థానాల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పని అంటున్నారు. సో ఇక్కడే ఎల్‌డీఎఫ్ యూడీఎఫ్ మధ్య 50-50 ఫైట్ అయితే తప్పకుండా నడుస్తుంది. అసలు ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడు ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ఏఎస్ సర్వే నేను చూపిస్తోంది అదే. అధికార ఎల్‌డీఎఫ్ కూటమికి 69 నుంచి 73 సీట్లు వస్తాయి, గెలుచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఎస్ఏఎస్ సర్వే తెలుపుతోంది. ఇటు యూడీఎఫ్ అంటే రెండు ప్రధాన కూటముల మధ్య సీట్ల తేడా చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. సో యూడీఎఫ్కి 67 నుంచి 72, 67 సీట్ల నుంచి 72 సీట్లు. సో ఇంచుమించుగా అవే సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు కూడా ఈక్వల్గానే కనిపిస్తున్నారు. యూడీఎఫ్ కూటమికి 67 నుంచి 72 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇక దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి సంబంధించి చూస్తే 3 నుంచి 4 సీట్లు దక్కే అవకాశం ఉంటుందని చెప్పి ఎస్ఏఎస్ సర్వే తెలుపుతోంది. 12% ఓట్ షేరింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే 12% ఓట్ షేరింగ్ అయితే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. 2016 గత ఎన్నికల్లో జరిగిన, అంటే 2016, 2021, 21 తర్వాత ఇప్పుడు 2026లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 2016లో ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీ ఒక అభ్యర్థి మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు బీజేపీ నుంచి. ఇక మళ్ళీ ఆ తర్వాత కేరళ అసెంబ్లీలో బీజేపీకి ఎక్కడ ప్రాతినిధ్యం అయితే దక్కలేదు. కానీ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకి కేరళ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థులు అడుగు పెట్టబోతున్నారు
కేరళ అసెంబ్లీలో బీజేపీ సభ్యులు అడుగుపెట్టే అవకాశం ఉంటుందని చెప్పి ఎస్ఏఎస్ సర్వే స్పష్టం చేస్తోంది. సరే, ఇతరులు దాదాపుగా 2 సీట్లు గెలవచ్చు అని చెప్పి కూడా సర్వే అభిప్రాయపడింది. సో మొత్తానికి ఇది ఓవరాల్‌గా పిక్చర్ అయితే ఇట్లా ఉంటుంది. మొత్తం 140 సీట్లు ఉన్నాయి కేరళ అసెంబ్లీలో. మ్యాజిక్ ఫిగర్ సగం, సగం మీద ఒకటి, 71 సీట్లు. సర్వే అంచనాల ప్రకారం ఎల్డీఎఫ్ కూటమి 69-73 అని అనుకుంటున్నాం. ఇక్కడ 69-73 అంటే అత్యవసరం మెజార్టీతో మళ్ళీ పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నా యూడీఎఫ్ కూడా ఇక్కడ గట్టి పోటీ ఇస్తోంది, దాదాపుగా 67-72. సో ఇక్కడ టగ్ ఆఫ్ వార్ అనేది కేరళ విషయంలో తప్పకుండా నడుస్తుంది అని చెప్పి ఆ సర్వే చెప్తోంది. అయినా సరే, అటు ఇటు అయినా సరే ప్రభుత్వం ఏ సందర్భంలో అయినా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఒకవేళ ఎల్డీఎఫ్ అధికారం చేపట్టినా తర్వాతి రోజుల్లో మళ్ళీ యూడీఎఫ్ తన ప్రాబల్యం పెంచుకుని మళ్ళీ చేతిలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మనం రాజకీయాల్లో చూస్తున్నాం కదా, దాదాపుగా 70 సీట్లు వచ్చిన పార్టీనే, అంటే ఒకవేళ 70-75 సీట్లు వచ్చిన పార్టీ కూడా ఒక్కొక్కసారి అధికారంలో లేక ఇక్కడ వీళ్ళంతా కలిసి ఉన్న పరిస్థితులు కూడా మనం చూసాం. కేంద్రంలోనే చూసాం పరిస్థితి. మన 240 సీట్లు మాత్రమే వచ్చింది, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమిగా ఏర్పడి. సో అలాంటి పరిస్థితులు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య హోరాహోరీ తప్పదని చెప్పి ఈ సర్వే తేల్చింది. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కేరళలో పాగా వేసేది ఎవరు అని చెప్పడం మాత్రం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎల్డీఎఫ్ కానీ ఇటు పక్కన యూడీఎఫ్ కానీ రెండు కూడా హోరాహోరీగా ఉన్నాయి. ఇక్కడ కీలక పాత్ర వహించేది మాత్రం బీజేపీనే. బీజేపీ వెళ్ళి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో కలవదు కదా. సో కాకపోతే అక్కడ ఏ రకంగా బీజేపీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఈ సర్వే బట్టి చూస్తే గనక, సో వీళ్ళకి వచ్చే 3-4 సీట్లు ఏం చూపిస్తాయి, వాళ్ళు ఏం చేయగలరని అనుకోవచ్చు. కానీ ఒక్కొక్క టైంలో ఒక్క సీటుతో, ఒక్క ఓటుతో ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఈ సర్వే అందిస్తున్న అంశాలను బట్టి చూస్తే గనక 14 నియోజకవర్గాలు చాలా కీలకం కాబోతున్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఎవరైతే గనక ఎక్కువ సీట్లు గెలుస్తారో ఆ పార్టీ మాత్రమే కేరళలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో కేరళలో పినరై విజయన్ వ్యవహారంకి వద్దాం. పినరై విజయన్ దాదాపుగా 80 ఏళ్ళు దాటిన వ్యక్తి. ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్ళు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిగా పోటీ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. కానీ జ్యోతి బసు నేతృత్వంలో అప్పుడు ఈ 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆయన కొనసాగాలి అని చెప్పి తన రూల్స్ బుక్లో కొంత సవరణలు అయితే చేసుకుంది అప్పుడు వామపక్ష సిద్ధాంతాల్లో. సో ఈ రోజు కూడా మళ్ళీ ఆయనే కావాలి, ఏదైతే పినరై విజయన్ మళ్ళీ కావాలి అని చెప్పి మళ్ళీ వామపక్షాలు తమ సిద్ధాంతాలని కొంచెం మార్చుకుని మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు నించోబెట్టాయి. కానీ ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అనేది కీలక పాత్ర పోషించే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటికే నిరుద్యోగం, మనం ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకనంటే నిరుద్యోగం, అవినీతి అనేది లేదని చెప్పి అటు పక్కన వామపక్షాలు మాట్లాడుతున్నా కూడా అవినీతి ఎక్కువైంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా పినరై విజయన్కి నెక్స్ట్ ఎవరు అనేది ప్రొజెక్ట్ చేసుకోవడంలో అటు ఎల్డీఎఫ్ విఫలమైంది అనేది మాట అయితే వినిపిస్తోంది. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఈ ఫ్యాక్టర్లన్నీ కూడా రేపు కేరళలో అధికారంలోకి తీసుకొచ్చే వాళ్ళని ఈ ఫ్యాక్టర్ల ఆధారంగానే అధికారంలోకి తీసుకురాబోతున్నాయి.